ఈవేళ జగన్ గారు ఈవేళ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇదే ఇష్యూ చేసి మెడికల్ కాలేజీలు ఏదో 17 మెడికల్ కాలేజీలు కట్టారన్నారు. అది భూస్థాపం అయిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి మొత్తం డబ్బంతా వృధా అయిపోయింది. చేసిన డబ్బంతా సుమారుగా 26,000 కోట్ల రూపాయలు తీసుకొని అన్ని తాకట్టు పెట్టి ఈ మెడికల్ కాలేజీలు పెడదామని చెప్పేసి సుమారుగా 1,500 కంటే అంతకంటే ఎక్కువట్లేదు. పూర్తిగా కోలమల ఏవైతే కోలమలు ఉన్నాయో ఆ కోలమలు ఇప్పటికీ కూడా చెత్త పట్టి దుమ్ము పడిపోయి ఉన్నాయి. ఆయన పాలనలో ఏ ఒక్క విషయానికి కూడా శుభ్రంగా చేయడం కనపడలేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే రుషికొండ దగ్గర మటుకు ప్యాలేజ్ మటుకు బ్రహ్మాండంగా కట్టుకున్నాడు 500 కోట్ల రూపాయలు పెట్టి. ఆ 500 కోట్లు పెట్టుకుంటే ఇలాంటి 2-3 మెడికల్ కాలేజీ పాటికి తయారైపోయాను. అక్కడ ఏం చేయాలని వెళ్తున్నాడో తెలియట్లేదు. ఏదో మెడికల్ కాలేజీలో స్టూడెంట్లు ఉన్నట్టు వాళ్ళకందరికీ కోరసలు కట్టేసినట్టు వాళ్ళందరూ కూడా ఏదో చదువుకున్నట్టు లేదంటే ఆపరేషన్ చేయించుకున్నట్టు ఏదో అక్కడ పెద్ద మెడికల్ కాలేజ్ కట్టినట్టు ఎన్ని ఎకరాలను ఈ రకంగా పూజలు ఇవ్వడానికి వస్తున్నాడు చెప్తే గానీ ప్రజలకి చేసేది ఏమి లేదు. అలా ఉండబట్టి ఈ రోజు ఏంటంటే 150 నుండి 11 గంటలకి 11 స్థానాలకు ఎందుకు రప్పించారంటే ఇక నీ పరిపాలన సరిపోయింది ఇంతవరకు. కాబట్టి నువ్వు చేసిన ధ్వంసాలు ఎన్నో కనపడుతున్నాయి. నువ్వు చేసిన అరాచకాలు కనపడుతున్నాయి, అత్యాచారాలు కనపడుతున్నాయి. ఎక్కడ కూడా ప్రజలు మటుకు స్వతంత్రంగా మాట్లాడుకునే పరిస్థితిలో తీసుకొని వచ్చేవారు. ఇది నర్సీపట్నంలో మా దళితులు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింస పెట్టారు, ఏ రకంగా అరాచకంగా ఆయన్ని చేతులు వెనక్కి విరగొట్టేసేసి ఆయన కట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆయన మరణించే వరకు కూడా వాళ్ళలేదు. ఇవాళ నర్సీపట్నంలో ఏదో కాలేజీ కడతానో డాక్టర్లు కానీ అన్నారు కదా, ఇలాంటి డాక్టర్లకి లేనప్పుడు సంక్షిప్తం కలపలేని ఈ జగన్ గారు ఈ రోజు వచ్చి ఏం చేయాలని అనుకుంటున్నాడు తెలియటం లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా దళితులు డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యేసీని కూడా వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడు చెప్తే గానీ ఈయన చేసేది ఏమో దళితులు కానీ ఎస్సీలు బీసీలు నా అన్నదమ్ములు నా అప్పజీలు అంటారు. ఎవరికి చేసేది లేదు. ఈ దళితుల సొమ్మంతా కూడా డ్రా చేసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఏంటి ఆయన కాలేజీలు కట్టుకోవడానికి ఉపయోగించాడు కానీ ప్రజలకు మటుకు ఉపయోగించలేదు. అందువల్ల ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఏం చేయాలని ఆలోచించలేదు. బ్రహ్మాండమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా మచ్చ తీసుకురావాలి, ఏ రకంగా దాన్ని అరాచక పాలన చేయించాలని చెప్పేసి ఎక్కడికక్కడ కుటుంబ పని ఈ కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో నువ్వు అక్కడే ఉంటా తప్పి కానీ నీకు అధికారం అనేది ప్రజలకు కట్టరు. ఇప్పుడు సుపరిపాలన ఏ రకంగా జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ తల్లికి వందనం కానీ లేకపోతే సూపర్ 6 విజయాలు కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళబోయేవాడికి నా ఇంటికి ఎంత దొరికింది, నాకు పెన్షన్ దొరుకుతున్నది. అది అతను ఏమనుకుంటున్నాడో తెలియదు. ప్రజలు ఇబ్బంది పడతారని కూడా అతను ఆలోచించడం లేదు. ఇలాంటి దారుణాలు చేస్తే ఇంకెన్ని దారుణాలు చేస్తారో తెలియటం లేదు. ఈ రోజు మెడికల్ కాలేజ్ కోసం ఏం కంప్లీట్ చేశారు, ఏమేమిందండి? ఇంతవరకు వచ్చి ఫిల్లర్ స్పేస్ మనం చూస్తుంది మెడికల్ కాలేజ్ అయిపోయినట్లేనా? ఇది మాకు అర్థం అవటం లేదు. ఇది ప్రభుత్వం అనుసరించి ఏదైనా మనం నడుచుకోవాలి, చట్టాన్ని చూసి మనం నడుచుకోవాలి. చట్టాన్ని వ్యతిరేకిస్తే మనం ఎవరండి? మనం ఎవరు? అసలు మనం ఒక సామాన్యులు అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు, అఫ్ కోర్స్ కాదంటం లేదు. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఉష్కొండ ప్యాలెస్ లో గానీ తర్వాత పులివెందుల్లోనే ప్యాలెస్ గానీ ఇవన్నీ కట్టుకున్నారు. ఇది మెడికల్ కాలేజ్ ఎందుకు ఇంత చిన్న చూపు చూసారంట? రాజుల ప్యాలెస్ కట్టుకున్నాడండి అతను ఉండడానికి. అది కట్టుకున్నాడు ప్యాలెస్. దేనికి కట్టారు అంత పెద్ద ప్యాలెస్? ఇంత డబ్బులు కట్టి 500 కోట్ల దానికి అంత ప్యాలెస్ కట్టడానికి కారణం ఏంటి నాకేం తెలియటం లేదు. అది మంచిగా అవి ఒక రిసార్ట్స్, అది పబ్లిక్ రిసార్ట్స్ దాన్ని ప్యాలెస్ గా చేసి ఈ రోజు దాన్ని వచ్చిన ఇన్కమ్ ని గండి కొట్టింది. అది ప్రభుత్వానికే కదా లోటు. అటువంటి కార్యక్రమాలకి మనం చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు పరిపాలించారు కదా. ఆయన ఉద్దేశించే ఎన్నో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. కానీ అది పూర్తి అవ్వకుండా ముందే అక్కడికి వచ్చి చేసేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నువ్వు పూర్తి చేసి ఉంటే అది నువ్వు వెళ్ళక్కర్లేదు. నీ కోసం ప్రజలే 100 మంది నాయకులు గాని విద్యార్థులు గాని అందరూ చెప్పుకోవాల్సిన ఉన్నావు. ఈ రోజు వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తానన్నే ఆ ధర్నా చేయడం వల్ల నీకు సిగ్గు చేయడం తప్ప ఇంకొక వేరే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే నువ్వే చేసుంటే ఇక్కడ వరకు ఎవరు రారు, నీకు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, నువ్వు ఏం చేసినా నువ్వు చెల్లిపోతావు. కానీ ఏదో మెడికల్ కాలేజ్ చేసాను, మెడికల్ కాలేజ్ అక్కడ ఏ మెడికల్ కాలేజ్ ఇదే నువ్వు యూట్యూబ్ లో చూసాను. దాంట్లో కూడా పిల్లర్స్ చేసి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? అదే మెడికల్ కాలేజ్ కట్టుంటే ఎంతో మంది విద్యార్థులకు ఉంది కదా. 5 సంవత్సరాలు పోలవరం లేదు, అమరావతి లేదు, మెడికల్ కాలేజ్ అన్నారు, మెడికల్ కాలేజ్ లేదు. 3 రాజధానులు అన్న 3 రాజధానులు విశాఖపట్నం అసలు శంకుస్థాపన చేసిందే లేదు. ఒకటైతే వాస్తవం, నీకు ఉండడానికి అయితే ఒక ప్యాలెస్ అయితే కట్టుకున్నావు, అది పూర్తయింది. ఇప్పుడు చెప్పుకోదగ్గ అవుతుంది, అది ఉంది. అక్కడికి వచ్చి చూపించు నేను కట్టానంటే వాస్తవంగా చూడడానికి అందరికి ఉపయోగపడుతుంది.
అంతేగాని మీరు అక్కడికి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ప్రజలేమి నీకు అంగీకరించరు. అదే పూర్తి చేసి ఉంటే చాలా మీకు పూలబాట వేసి నడిపించాల్సిన అవసరం నర్సీపట్నం ప్రజలకు ఎంతగానో ఉంది. డాక్టర్ సుధాకర్ గారు కూడా N95 మాస్క్ అడిగినందుకు ఇవ్వకపోగా డాక్టర్ని వేధింపులు చేశారు. ఇలాంటి వ్యక్తి మెడికల్ కాలేజీని బాగు చేస్తారని ఎలా నమ్ముతారు ప్రజలు? సార్, దళితులందరూ మన డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నాన్ని ఎంతో వేధించడం జరిగింది. నడి రోడ్డు మీద ఏదో ఉగ్రవాదులు చెయ్యి కట్టించి ఇదే రోడ్ల మీద నడిపించడం జరిగింది. ఈ మనస్తాపన చెరికి ఏదో పిచ్చోడు అన్నట్టు నిజంగా పిచ్చోడిని చేసి ఆయన చంపించడం జరిగింది. ఇవన్నీ చేసి నువ్వు ఈ దళితుల్లో చూడలేనప్పుడు నువ్వు ఎక్కడో పెద్ద ఓడబోటు చేస్తానంటే ఏంటి ఓడబోటు చేస్తావు? ఒక దళితులు నువ్వు గౌరవించిన తర్వాత అనంత బాబు మీరు దైవాన్ని దౌర్జన్యం చేసినంత మీరు పూలబాటలో ఎమ్మెల్సీ అనంతబాబు పూలబాటలో నడిపించారు. అది మీరు దళితుల మీద ఏమాత్రం కూడా ప్రేమ లేనట్టు మీరు నటిస్తున్నారంటే. అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి అసలు పర్మిషన్ లేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేదు. ఫస్ట్ పాయింట్ అది. అనకాపల్లిలో ఈ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఉంది, కానీ ఎవరికి తెలియకుండా నర్సీపట్నం ఇది ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పర్మిషన్ లేకుండా ఈ 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మెడికల్ కాలేజ్ కి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏమో మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయలేదు అనేది ఆరోపణ చేస్తూ మరి విజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగాలి. కానీ అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ తోటే ప్రభుత్వ మంత్రంగా మెడికల్ కాలేజ్ ప్రారంభించి, అలాగే ఈ డాక్టర్ గారు సుధాకర్ గారు నర్సీపట్నంలో కోవిడ్ టైంలో డాక్టర్ గా పనిచేసినట్టు సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఆయన మరణానికి కారణం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం అనేది చాలా పర్మిషన్ లేకుండా రావడం అనేది కరెక్ట్ కాదని నాకు అభిప్రాయం. గతంలో ఉన్నప్పుడు ప్యాలెస్లు తర్వాత ఈ సచివాలయకి రంగులు ఇవన్నీ వేసుకున్నారు. ఎందుకు ఈ మెడికల్ గారి మీద ఇంత చిన్న చూపు చేశారు? ఇంకా ఇప్పుడు ఆయనకి రావడానికి అంటే ప్రజల్లోకి రావడానికి ఎటువంటి కార్యక్రమాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి ఆయనకి సపోర్ట్ రావడం లేదు. ఇటువంటి చిన్న విషయాలు తీసుకొని మెడికల్ కాలేజ్ విషయం తీసుకొని ఆయన కంప్లీట్ చేయలేదు. 5 years వేస్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేశారు. ఆయన ఈ 5 years లో కనీసం 25% కూడా కంప్లీట్ కాలేదు ఆ మెడికల్ కాలేజీలు. ప్రభుత్వ మంత్రంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజేమో పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నేను అధికారానికి వచ్చినట్లయితే పీపీ విధానాన్ని రద్దు చేస్తామంటూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పీపీ విధానం ద్వారా 30 ఏళ్ళ వరకు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తులు. తర్వాత ప్రభుత్వానికి వస్తాయి. తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఏ కేటగిరీలోనే ఫీజు పెంచలేదు. బి కేటగిరీలో 12 లక్షలు ఉన్నటువంటి మెడికల్ సీటు ఈ రోజు 10 లక్షలకే పీపీ విధానం ద్వారా 10 లక్షలకి వస్తుంది. అది మరి 2 లక్షలు తగ్గుతుంది కాబట్టి పేదవాడికి అది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.